IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఎలన్ మస్క్ గారు చేసిన అయితే ఒక కమెంట్ ఉందో, ఒక ట్వీట్ ఉందో సంచలనం రేపుతోంది. ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు, హ్యూమన్స్ చేయొచ్చు, రోబోట్స్ కూడా చేయొచ్చు అని చెబుతున్నారు. మీరేమంటారు? అంత ఈజీనా? అంటే ఇది రెండు ఉన్నాయనుకోండి. ఈవీఎం విషయంలో అంటే భారతీయ జనతా పార్టీ చేసిన ఒకటి రెండు పొరపాట్లు ఏమిటంటే, బిహెచ్ఎల్ ఎవరైతే ఈవీఎంను ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ అడ్వైజరీ కమిటీలో భారతీయ జనతా పార్టీ వాళ్ళని పెట్టారు. అది పెట్టవలసింది కాదు. ఎందుకంటే తమ పార్టీని వాళ్ళని అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా అక్కడ ఉన్నారు కాబట్టి ఒక అనుమానానికి దారి తీయడానికి ఒక అవకాశం ఉంది. రెండవది, ఈ మస్క్ అనేవాడు లేదు దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, అది పాసిబుల్ అని ఆయన ఇప్పుడు సడన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన స్టేట్మెంట్ ఎందుకంటే ఆ రంగంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన వాళ్ళు ఏమంటారంటే మా ఈవీఎంస్ వేరే, పాశ్చాత్య దేశాలు చేసే ఈవీఎం కాదు, ఇది కంప్లీట్గా ఫుల్ ప్రూఫ్ అని మన వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. దీనికి అదనంగా ఎలక్షన్ కమిషన్ ఒక కాలంలో లింగ్లో ఉన్నప్పుడు కానీ, శేషన్ ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ఎలక్షన్ కమిషన్ అంటే దానికి అత్యంత గౌరవం ఉండేది. వాళ్ళు ఈవీఎంలో పొరపాటు లేదంటే జనము విశ్వసించేటువంటి విశ్వసనీయత ఎలక్షన్ ఇప్పుడు అది లేదు. ఎలక్షన్ కమిషన్లో కంప్లీట్గా తమకు అనుకూలమైన వాళ్ళని వేసుకున్నారు. వేసుకున్న వల్ల రేపు ఎలక్షన్ కమిషను ఈ జరగదు, ఈవీఎం వలన పొరపాటు జరగదన్నా విశ్వసనీయత దానికి దెబ్బతింది కాబట్టి తప్పకుండా ప్రజలు అనుమానిస్తారు. కనుక ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటువంటి చోట మీరు అనవసరంగా దాంట్లో ప్రమేయం చేసుకున్నారు. ప్రమేయం చేసుకున్నారా లేదా అనేది కాదు, కానీ అనుమానపడడానికి ఒక అవకాశం ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్లో కూడా మీరు చీఫ్ జస్టిస్ను తీసివేయడం అనవసరంగా తీసివేది. చీఫ్ జస్టిస్ కూడా ఎలక్షన్ కమిషనర్స్ ఎన్నికల్లో భాగస్వామి అయితే ఎలక్షన్ కమిషన్ మీద గౌరవం చాలా ఉండేది. ఉన్నప్పుడు ఏమైందంటే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి పొరపాటు జరగమంటే జనం ఎలక్షన్ కమిషనే చెప్తున్నారు కాబట్టి జరగలేదు, అది ఉండేది. ఇవన్నీ దెబ్బతిన్నాయి. ఇది ఒక క్రైసిస్. కనుక ఈవీఎం మీద జరిగే చర్చ కేవలం టెక్నాలజికల్ కాదు, ఇట్స్ వెరీ పొలిటికల్. ఓడినవాడు ఈవీఎం తప్పు అంటాడు, గెలిచిన వాడు ఈవీఎం బాగానే ఉంది అంటాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అసలు మరి ఆయన అధికారంలో ఉన్నాడు, ఎన్నికలు జరిగినప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కదా. ఈవీఎంలో తప్పు జరిగింది లేకపోతే అన్నారు అనుకోండి, మరి మీరే అధికారంలో ఉన్నారు, మీరు అసలు అందరూ మీ ఎమ్మెల్యే మినిస్టర్లు ఉన్నారు, మీ యంత్రాంగం మీ చేతిలో ఉంది. జరిగినప్పుడు ఇది ఎట్లా మీరు గుర్తుపట్టలేకపోయారని ప్రశ్న వస్తుంది కదా. కనుక ఓడిపోయిన వాళ్ళు ఈవీఎం మీద అనుమానపడతారు, గెలిచిన వాళ్ళు ఈవీఎం చాలా. అది ఈవీఎం త్రూ గెలిచిన ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అదే చెప్తున్నాను. అంటే మేము గెలిచినప్పుడు బాగానే ఉంది, ఈసారి మ్యానిపులేట్ చేశారంటారు. కనుక ఇది అంటే ఒక్కొక్కసారి తమ ఓటమిని నమ్మలేని, యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఓడిపోతామని చంద్రబాబు అనుకోలేదు, జగన్మోహన్ రెడ్డి అనుకోలేదు. చంద్రబాబు ఓడిపోయినప్పుడు ఆయన అదే చాలా ఆశ్చర్యపడి ఏంటి అసలు ఇంత పెద్ద ఎత్తున నేను ఓడిపోయానని. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటి అసలు మొత్తంగానే పార్లమెంట్ ఎన్నికల్లో మనం పోయాం, ఎక్కడ ఏం పొరపాటు జరిగింది అన్నప్పుడు ఈవీఎం మీద కూడా మాకు అనుమానం ఉంది అనడానికి అవకాశం ఉంది.